రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వీటి వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. యెషయా గ్రంథము 60 అధ్యాయము 20 వచనంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, నీ సూర్యుడింకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, నేను నీకు నిత్యమైన వెలుగుగా నన్ను వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీ పాదములకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా, చేసే పనులలో ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎంతమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభువా. వృద్ధులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి శీఘ్రం దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ఎంతమంది బిడ్డలు వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు తండ్రి, వారు చేసే ప్రయాణంలో మీరు తోడుకుండండి ప్రభువా. వారు నడిపే మీరు తోడుగా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా. యెషయా 58వ అధ్యాయము 14 వచనంలో నేను ఇచ్చిన వాగ్దానమును బట్టి, నువ్వు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిక్కించేదను అని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వేరేటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. స్కూల్స్, కాలేజ్ విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు చేసే ప్రయాణంలో తోడుగా ఉండండి ఆయన. వారు చదువుకున్న చదువులను తోడుగా ఉండండి ప్రభు. వారికి శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగున, పిల్లల భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తే తల్లిదండ్రులు మాత్రమే ఆనందిస్తారు తండ్రి. వారికి అటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అనాథ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులతో మాట్లాడిన వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి నాయన. అక్కడ చేసే పనులు ఉండండి ప్రభా. ఎంతమంది ఏజెంట్ల మాటలని అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే పని ఒకటి చేయించే పని ఒకటని సహోదరులు చెప్తా ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సకాలంలో వర్షాలు పడి పంటలు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. వివాహాలు వయసు వచ్చిన ఇప్పటి వరకు వివాహాలు జరిగినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చి వివాహాలు కుదిరేలాగా సాయం చేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలు వివాహాలు జరిగినా ఇప్పటి వరకు గర్భఫలం లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి గర్భఫలం ఇవ్వండి ప్రభా. వారి కుటుంబం వెలుగునివ్వండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎన్నో రకాల మారుమూల ప్రాంతాలలో ఇంకా నీ సువార్త అందుకు ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సువార్త అందేలాగున సాయం చేయండి తండ్రి. అక్కడికి నీ సేవకులను పంపి సువార్త అందేలాగున సాయం చేయండి నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు నీ సువార్త అంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. సంఘాలు ఉన్న మందిరాలు కట్టుకునే స్థితిలో ఉన్నారు ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నెల ఈఎంఐలు కట్టలేక ఎంతో సతమతమవుతున్నారు తండ్రి. ఆర్థిక బాధలు, ఎక్కువ ఇబ్బందులు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. స్కూల్స్, కాలేజ్ ఫీజులు కట్టలేక ఎంతో మంది తల్లిదండ్రులు సతమతమవుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేసే ప్రయాణాలను పనులను తోడుగా ఉండండి ఆయన. కలపకుండా చూడండి తండ్రి.
ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రజలకు సక్రమంగా సేవ చేసేలాగా వారికి సాయం చేయండి తండ్రి. మంచి పరపైన అందించేందుకు సాయం చేయండి ప్రభా. రిక్వెస్ట్ అడిగిన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి నిమిత్తం రిక్వెస్ట్ అడిగారు మీకు తెలిసిన ఆయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరులకి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.